హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బుట్ట నిన్న సింహాచలం వెళ్ళాను కదండీ! అక్కడ బావుంటే తీసుకున్నాను. 100కి 2 ఇచ్చాడండి. రూ. 100 చెప్పారు గానీ 100కి 2 ఇయ్యమంటే ఇచ్చారు. ఆళ్ళకి రీజనబుల్ అయితేనే ఇస్తారు కదా మనకి. బావున్నాయి కదా! ఇలాగ దేవుడి కోసం పూలు కోసుకుంటాను కదా! దానికోసమని మన గార్డెన్‌లో బావుంటది అందంగా అని తీసుకున్నాను. నచ్చాయా మీకు? అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. నా కింద గార్డెన్, పైన గార్డెన్ మొత్తం చూపిస్తాను. అంటే పైన గార్డెన్‌లో ఈ గులాబీ పూలు ఇదిగోండి కాశ్మీర్ గులాబీలు ఒక 8, 10 వచ్చినియి. ఆ బుట్ట చేతికి తగిలించుకొని కోస్తున్నాను కదా! అందుకే మీకు కోసేది కనిపియట్ల. అక్కడ పూలేమి కింద పడట్లేదులెండి. బుట్టలోనే పడుతున్నాయి. ఇంకా ఇదిగోండి మన యెల్లో గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో. ఫస్ట్ గులాబీ ఏమో నేను కొయ్యలేదు వదిలేసాను. అది కలర్ మారిపోయింది. ఇంక ఇదిగోండి ఇంకా 2 గులాబీలుంటే కోసేసాను. ఆ చిన్న గులాబీ చూసారా ఎంత అయిందో. నేను ఊరెళ్ళినప్పుడు నీళ్లు సరిపోలేదు కదా! అందుకే ఆ మొగ్గ చిన్నగా అయ్యి అది అంతే పూసిందండి. ఇంకొక చామంతి, 2 మల్లె మొగ్గలుంటే కోసేసుకున్నాను. అదిగోండి. ఇంకా కనకాంబరాలున్నాయి. ఇప్పుడు కొయ్యను ఈవినింగ్ కోసుకుంటాను. ఇవి పైనవి యెల్లో కనకాంబరం కొద్దిగాను, ఇవి కొద్దిగున్నాయి ఆరెంజ్‌వి. ఇదిగోండి ఇవన్నీ పైనొచ్చిన పూలనమాట. గులాబీలు, మందారాలు. ఇంక ఇదిగోండి కింద గార్డెన్‌లో నాకున్న మొక్కలు. కొన్ని కనకాంబరాలు, ఒక మందారం, కొన్ని తెల్ల పూలుంటాయి గదా! అవి కోసుకొని తెచ్చేసుకున్నా. ఇదిగోండి ఇది చిట్టి చామంతి వైటు, బటన్ చామంతి అంటారు కదా! అవి. పూస్తానే ఉన్నాయండి అవైతే కట్ జేసేయాలి ఇంకా దాన్ని పాడైపోతున్నాయి. ఇదిగోండి కొన్నేమో నాటు కనకాంబరాలుంటే కోసుకున్నాను. ఇంకా కొన్నేమో మనకి తెల్ల నందివర్ధనం పూలుంటాయిగా అదిగోనండి. ఎప్పుడో రూ. 50కి వాళ్ళు నర్సరీలో పక్కన పెట్టేశారండి మొక్క. అంటే తక్కువకి ఇచ్చేస్తారు గదా! కొంచెం ఎక్స్‌పైర్ అయిపోతున్న టైంలో అదే మొక్కలు కొంచెం డల్ అయిపోయిన టైంలో పక్కన పెట్టేస్తారు గదా! నేను అలాంటి మొక్కను తీసుకొచ్చి ఒక రూ. 50 తీసుకున్నారు అప్పుడు తీసుకొచ్చి కింద అలా పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి నాకు ఎన్ని పూలొస్తున్నాయో. నాకు ఇవే సరిపోతున్నాయి పూజకి అసలు అన్ని పూలొస్తున్నాయన్నమాట. అదిగోండి పువ్వులు చూడండి ఇంక అటువైపు ఎలా కనిపిస్తున్నాయి. ఇంకా చాలా పూలు రాలిపోతున్నాయండి. ఒక్కొక్కసారి కొయ్యిపోతే ఇంక అలాగా ఇవి ఫస్ట్ రోజు కన్నా విచ్చుకున్న రోజు కన్నా రెండో రోజు కోసుకుంటే చక్కగా ఫుల్‌గా విప్పుకుంటాయండి పూలు. మొత్తం పెటలంతా విడుద్దనమాట. ఇప్పుడు ఇది ఇవాల్టిదే కదా! అందుకే అలా ఉంది. ఇంక ఇదిగోండి కొన్ని తమలపాకులు పూజ కోసం నైవేద్యం పెట్టడానికి దీపాల కిందకి అలాగా వాడుకుంటా అనమాట. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. తమలపాకులైతే అసలు మా అపార్ట్మెంట్ వాళ్ళకి ఎవ్వరికీ లోటు ఉండదండి. అసలు అన్నీ ఉంటాయన్నమాట ఆకులు. మనం కొమ్మలు కట్ చేస్తా ఉంటే ఆకులు కోసుకుంటా ఉంటే ఇంకా వస్తానే ఉంటాయన్నమాట. చూడండి ఆకులు ఎంత లేతగా ఉన్నాయో. అవి వాటర్ పోస్తారు కదండీ! అవే మచ్చలు అలాగా. అందులో పక్కన కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళు వాటరింగ్ చేసే నీళ్ళన్నీ తుంపర్లు ఇటు పడి ఆకుల మీద అలా మచ్చలు ఏర్పడ్డాయన్నమాట. ఇగోండి తెల్ల పూలు కూడా ఉంటే కోసేసుకున్నాను. ఇవాళ మొత్తం ఫోటోలన్నీ క్లీన్ చేసుకున్నానండి. పాడ్యం తర్వాత కొంచెం నాకు కుదరలేదు చేసుకోవడానికి. ఈరోజు మంచి రోజు కదా అని చెప్పి చేసేసుకున్నా. అలాగే ఇవాళ సింహాచలంలో స్వామివారికి నిజరూప దర్శనం ఉంటదండి ఇవాళ. వెళ్దామని ట్రై చేశాం గానీ అవ్వలేదని నిన్న సండే రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళామనమాట. ఆ ఎర్లీ మార్నింగ్‌కే మనకి కొండ కిందకే ఆపేశారనమాట. వెహికల్స్ ఏవి పైకి అలౌ చేయలేదు. కొండ కింద ఆపేశారు. బైక్ పార్క్ చేయడానికెళ్తే పక్కనే ఉన్నాయన్నమాట. అందుకే నిన్న ఫస్ట్ టైం నేను చూడడం. అర్రే! పక్కనే పెట్టుకొనంటే ఎప్పుడు డైరెక్ట్‌గా కొండ మీదకెళ్ళిపోతాం గదా! నేనెప్పుడు బస్ స్టాండ్ దాకా ఎళ్లి చూడలేదనమాట. అందుకే నాకు తెలియలేదు. ఈసారి తెలిసింది గదా! అందుకే ఎక్కేసాను. చాలా హ్యాపీగుందండి. ఈ ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాక నా మడాల నొప్పులన్నీ ఎగిరిపోయినియి. చాలా బావుందండి. ఇన్నాళ్ళు మడాల నొప్పులొస్తుంటే మనకేం ప్రాబ్లమో ఏంటో అనుకున్నాం గానీ చాలా బావుందండి. చాలా ఫ్రీగా ఉంది. మడాల నొప్పులైతే నిజంగా ఆ నొప్పులు తగ్గినందుకే నేను ఎక్కగలిగానండి. నిజంగా చెప్తున్నా. మామూలుగా అయితే ఏడుపొచ్చేస్తది గుళ్ళోకెళ్ళి గుళ్ళో నిలబడాలంటే. లేడీస్‌కి చాలా మందికి ఉంటది కదండీ ఈ ప్రాబ్లమ్. ఇలాగ మడాలు లాగేయడం, అరికాళ్ళు మంటలు అబ్బా! నాకైతే భయంకరమైన ఏడుపండి. దేవుడికి దండం పెట్టేదాన్ని దేవుడా! ఏంటి నాకు ఈ పరిస్థితి అని. అయినా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో, మన కంట్రోల్‌లో పెట్టుకొని దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. అలాగే అలాగే అందుకనే ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. 1 మంత్‌కి నాకు మంచి రిజల్ట్ ఉందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొన్ని కనకాంబరాలుంటే అలాగా కోసేసుకొని పైకొచ్చేసాననమాట. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో కోస్తున్నాను కదా! మీకు సరిగ్గా కనిపించకపోతే సారీ అండి. అలాగే కొన్ని తమలపాకులు కూడా కోసుకొని అది చూసారా కింద గార్డెన్ నాకు మొత్తం అడవిలో తిరిగినట్టే ఉంటది. చుట్టూ మొక్కలే. అడవిలో తిరిగినట్టే ఉంటది నాకైతే. చాలా బాగుంది కదండీ గ్రీనరీగా. ఆకుల మీద ఎండ పడి అది రిఫ్లెక్ట్ అయ్యి భలే మెరుస్తా కనిపిస్తున్నాయి కదా ఆకులు. చూడండి ఎంత పచ్చగా ఉందో చుట్టూ అసల. అదండి ఇవాల్టి వీడియో. ఓకేనండి. బాయ్ బాయ్. ఇదిగోండి మా దేవుళ్ళు కాశ్మీర్ గులాబీలు తెల్ల పూలు పెట్టేసి ఇలా పూజ చేసేసుకున్నాను ఇవాళ. ఓకేనండి. బాయ్ బాయ్.